హలో, నేనే. నేను ఇంకా భోంచలేదు. నేను మాత్రం చేశానా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. తొందరగా వచ్చాయి. నేను చెప్పరా అదంతేనని. అదే ఇదే. చూడండి, మన అబ్బాయి ఎంత మంచివాడు. మీరు ఉన్నారు, నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా? ఇలా పిలిచే అవకాశం ఎప్పుడు ఇచ్చావు నాకు? ఎప్పుడు నీ అంత నువ్వే వచ్చేదానివిగా. వంకాయలు గుత్తి వంకాయ కూర చేసామంటే అదిరిపోతాడు. గుచ్చా ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత, కానీ ఏం చేయను. అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ లేదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెలిసినట్టు. మొన్న అయితే 4 జారించేద్దాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పు. మధ్యలో నేను వస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలేస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే. నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందండి. విడాకులా? అవునండి, పాపం వాళ్ళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి. రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిచ్చులో చూడకుండా అయితే కిలో 2 రూపాయలు, ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుర్తి పని చేశానండి. ఏ, మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసో లేదో, కోడి కనేది ₹25 అండి. ఏరా, బోనసులు ఇవ్వక జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి? అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం, చేయాలనుకుంటే అందరికీ చేయండి, అలా చేయడం మీ ధర్మం. వస్తాం. ఈ నవ్వులు, ఈ పక్కపక్కలు, ఈ ఇకలు 3 నాళ్లే ఫాదర్. గూట్లో ఉండే పిట్ట నీళ్లలో ఉండగలదా? నీళ్లలో ఉండే చేప గూట్లో ఉండగలదా? ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్. సీతారాముల్లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్, విడిపోవడం. ఇంకో 5-6 నెలలు వీళ్ళు విడిపోతారు. తప్పురా పాపిస్తోడా, పెళ్ళయ్యాక ఆ మాట అనకూడదురా. మనకు విరోధులైన పెళ్ళై కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడురా, రాక్షసుడు తప్ప. పోనీ నీ కడుపున ఒక రాక్షసుడే పుట్టాడనుకో ఫాదర్. నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే మేడం, వాళ్లే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు. మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు. మనం తింటున్నాము, నిద్రపోతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సౌకర్యం వాళ్ళది. వాళ్ళంతా డబ్బు మనుషులు, వాళ్ళకి కావలసిందల్లా డబ్బు. నిజమేననుకోండి, వాళ్ళు కష్టపడుతున్నారు, అడుగుతున్నారు, తప్పే ఉంది. కష్టానికే కదా మా జీతాలు ఇస్తున్నాం, పైగా బోనస్లు కూడా ఎందుకు? మరి ఆ బోనసుల కోసమే కదండి గొడవ పెడుతున్నారు. ఇస్తే ఏం పోతుందంటారు? అమ్మాయి, ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం. దానికి కారణం నువ్వు కాదు, మీ ఆయన. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని నువ్వు అంతే అయ్యావు. బోనసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా. మీ భర్తకు భయపడి మీరు పని చేస్తున్నారంటున్నాను. మీరు వచ్చాక చాంబరికి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి. ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నాం. ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా. మా అందరికీ మీరే అండగా నిలబడాలి. అమ్మాయి, వీళ్ళని గురించి నీకు తెలియదు. పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు.
పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి గనక పెంచారంటారు, తర్వాత బోనస్ అంటారు, ఇస్తే మళ్ళీ జీతాలు పెంచమంటారు. రుచి మరిగిన పులి మనుషుల్ని ఎలా వదిలిపెట్టలేదు, పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారో మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు. చాలా బాగా చెప్పారు సార్. సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమని మాట్లాడుతుంది? న్యాయాన్ని గురించి, ధర్మాన్ని గురించి. మీరు మా మేడం గురించి పట్టించుకోకండి. మీరు అనుకున్నట్టే జీతాలు పెంచద్దు, బోనస్లు ఇవ్వద్దు. విన్నారా? బోనసులు ఇవ్వరట, జీతాలు పెంచరట, ఫ్యాక్టరీ మూసేస్తారట. ఈ మాట మీ పెద్దోళ్ళు పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇదిగో అదే అనద్దంటున్నాను. మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే నాకు కోపం వస్తుంది. నేను మీలంటోనే, కాస్త చిన్న తేడా, డ్రెస్ అంతే. ఊరుకోండి, మీరు అంతా ఒకటే. ఇదిగో పెద్దోడా, నువ్వు అదే మాట అంటున్నావా? ఓకే, మేము ఒక్కటే. నీకు రామాయణం తెలుసా? తెలుసు సార్. రామాయణంలో రాముడు తెలుసా? రామాయణంలో రాముడు సీతను అడవి పంపించేశాడు. అది అన్యాయం అని రాముడు తెలుసు. అయినా ఎందుకు పంపించేశాడు? ఎవరి కోసం? ప్రజల కోసం. అలాగే మేము ఆ సీట్లో ఉన్నాం కాబట్టి మీకు కష్టం కలిగించినా కొన్ని పనులు చేయక తప్పదు వాళ్ళ గురించి. సరే, నాకు తప్పే. నిన్నటి వరకు మేము అన్నాడే ఎవరు? మీ హీరో రాముడు. మరి పెళ్ళయ్యాక మేము అన్నాడే? నిజమే ఏమిట్రా, ఇంకా చాలా ఉన్నాయి. అసలు సీత పర్సనాలిటీకి, సీత చదువుకి, సీత కల్చర్కి, సీత సంస్కారానికి తగిన భర్త ఎవరు? నేనా వాడా? నేనే కదా. మరి నన్ను కాదని మీ రాముణ్ణి ఎందుకు చేసుకుంది? ఎందుకు చేసుకుంది అంట. ఓకే, వాణ్ణి తీసుకుంటే ఫ్యాక్టరీ వర్కర్లంతా వాడి గుప్పెట్లో ఉంటారు, వాణ్ణి గుప్పెట్లో పెట్టుకుంటే మీరంతా ఆవిడ గుప్పెట్లో ఉన్నట్టే కదా. నిజమే ఏమిట్రా, అక్కడే ఉంది పెద్ద లిటిగేషన్. నిజమే. మీకు మరొకటి చెప్పనా? మొన్న మీరంతా కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళారు కదా. అసలు దేని గురించి మాట్లాడారు? బోనసుల గురించి మాట్లాడాం. కాదు, ఇంకోటి బాగా ఆలోచించు. పుచ్చంకాయలకు మీ బోనసులకు సంబంధం ఏమిట్రా? ఏమిట్రా? మళ్ళీ దేని గురించి మాట్లాడారు? కోడి గురించి. అసలు కోడికి మీకు, మీ జీతాలకు సంబంధం ఏమిటి? అసలు ఏమిటి? అక్కడే ఉంది మరో లిటిగేషన్. జీతం పెంచుతానంది ఎవరికి? మీ రాముడికి. మీ రాముడికే జీతం ఎందుకు పెంచుతానంది? వాడు ఎలాగూ తీసుకోడు కాబట్టి. వాడు తీసుకోకపోతే మీ అందరికీ పెద్ద గుండు సున్నా.